మనం కన్సిడర్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష రేపు ఎల్లుండో కఠినంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 150 రోజుల అధ్యక్ష 70,000 పైచీలకు మన గ్రీవెన్స్ వచ్చినాయి కేవలం రెవెన్యూ మీద అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పేద ప్రజలకి అయితే అసైన్మెంట్ అని ఇచ్చిందో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో ఇవన్నీ చూస్తూ దానికి నిరసనం అధ్యక్ష. 70,000 పైచీలకు తర్వాత అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే 25,000 రిజిస్ట్రేషన్ చెప్పామో మేము 7,000 పైచీలకు అసైన్మెంట్ భూములు అన్లాఫుల్ గా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే అధ్యక్ష. అలాగే మన సభ్యులు బలరామకృష్ణ అడిగినట్టు అధ్యక్ష రీసర్వే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పేసి ఒక విధంగా రీసర్వేని ఏదైతే 6,500 గ్రామాల్లో పూర్తయిందో దాని మళ్ళా గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గర అందరి దగ్గర అర్జీలు తీసుకుని సత్వరంగా పరిష్కరించే మార్గం కూడా తెచ్చారు అధ్యక్ష. అది కూడా కాకుండా రిజిస్ట్రేషన్ కి ఇబ్బంది లేకుండా లోన్లకు ఇబ్బంది లేకుండా పాత పద్ధతిలోనే మళ్ళా వెబ్లాండ్ లో పెట్టే విధంగా రిజిస్ట్రేషన్లకి లోన్లకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది అధ్యక్ష. మా అధికారులందరూ కూడా కూర్చుని తప్పకుండా ఆ రీసర్వే ఇబ్బందులన్నీ కూడా సత్వరంగా పరిష్కరిస్తాం. రీవెరిఫై చేసి ఎవరైతే అన్లాఫుల్ గా అసైన్మెంట్ భూములు దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష తప్పకుండా ఇప్పిస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గతంలో చేసినటువంటి అధికారులు కూడా, ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో చేసిన వ్యక్తులే కాదు వాళ్ళకి తోడ్పడినటువంటి అధికారులకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పడానికి అధ్యక్ష. దాంతో పాటు గతంలో చేసినటువంటి వారిని కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక తహసీల్దార్ సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. విజయనగరం జిల్లాలో ఒక తహసీల్దార్ పై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ను వేయడం జరిగింది అధ్యక్ష. అలాగే సత్యసాయి జిల్లాలో 2 కేసులు కూడా విచారణకు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఇట్లా చాలా పారదర్శకంగా రాబోయే రోజుల అధ్యక్ష తప్పకుండా పేదవాడికి అతనికి హక్కుని కాపాడే దిశగా ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా పూర్తిగా వస్తుంది. అలాగే అయితే ఇనాం గురించి కూడా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా అయితే 2019లో అప్పుడు పెట్టినటువంటి యాక్ట్ ని నెక్స్ట్ గవర్నమెంట్ చేయలేదో దాన్ని కూడా అది సత్వరంగా క్యాబినెట్ తీసుకొచ్చి మళ్ళా మీ ద్వారా యాక్ట్ చేసి ఇనాం వాళ్ళకి కూడా న్యాయం చేయాలని ఒక మంచి ఆలోచన ఉంది అధ్యక్ష. తప్పకుండా అది కూడా సత్వరంగా పూర్తి చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.